మహాగణుడు సర్వాధికారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనలు గ్రంథము 2వ అధ్యాయం చదువుకుందాం. 10-11 వచనం చదువుకుందాం. కాబట్టి రాజులారా వివేకులైనడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. చూడండి, భూరాజులకు, భూ అధిపతులకు ఆయన చెప్తున్నటువంటి ఒక వివేకమైనటువంటి మాట ఏంటి గనక, బోధనందుడి, ఆయనను సేవించుడి, ఆయన మాటకు విధేయత కలిగి ఉండి చెప్పేసి, భయభక్తులు కలిగి ఉండి చెప్పేసి వారికి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మేము ప్రజలను పరిపాలిస్తున్నాం, ప్రజలు మా కింద ఉన్నారు కాబట్టి మేము ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశాలతో ఉన్నారేమో. ఒకవేళ అటువంటి ఉద్దేశాలతో ఉంటే కనుక దేవుడు సమస్తానికి ఒక వ్యక్తిని రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఆయన ఇనపదండంతో పరిపాలిస్తాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు, ఈ జనములను సొత్తుగా నీకు ఇచ్చి ఉన్నాను, అలాగే వారిని స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాను, వారిని ఇనపదండంతో పరిపాలించదువు, అలాగే నువ్వు వారిని మొక్క చెక్కలుగా చేయదువు, కొండను పగలగొట్టు వారిని నీవు పగలగొట్టదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే కనుక, ఆ కుమారునికి సర్వాధికారం అని ఇచ్చి ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఎందుకంటే పరమందున ఆయన తండ్రిగా కనబడుతున్నాడు, భూమండలంలో ఆయన కుమారుడిగా మనకి కనబడుతున్నాడు. అయితే ఎవరు ఆ కుమారుడు, ఎవరు ఆ తండ్రి అంటే ఆయన ఒక్కడే. హల్లెలూయా. నేనే నా యందు తండ్రియును, నేను ఆయన యందును ఉన్నామంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే కనుక, దే ఆర్ నాట్ సెపరేటెడ్, దే ఆర్ బోత్ వన్. కాబట్టి భూమండలంలో ఆయన కుమారుడిగా మనకు అగపడుతున్నాడు. కాబట్టి ఈ కుమారుడైనటువంటి ఆయనను భూరాజులతో చెప్తున్న మాట ఏంటంటే కనుక, ఈ కుమారుడిని మీరు ఏం చేయండి, ఆయన కోపం త్వరగా రగులుకుంటున్నది కాబట్టి కుమారుడిని మీరు ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపించినప్పుడు మీరు ఏమవుతారంట? త్రోవ తప్పి నశించెదరు. అంటే అర్థం ఏంటి? నశించిపోకుండా ఉండాలంటే, జీవ మార్గానికి వెళ్ళాలంటే ఆయన కుమారుణ్ణి భూపతులు, రాజాధికారులు కావచ్చు, లేకపోతే భూ ప్రభుత్వాలు చేయవారు కావచ్చు, ఒకవేళ సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, లేకపోతే ప్రపంచ పరిపాలకులు కావచ్చు, ఆ యొక్క పరిశుద్ధ నామమును అంగీకరించాల్సిందే. ఎందుకంటే మరణం నుంచి తప్పించేవాడు ఈ యొక్క లోకంలో ఎక్కడ మనకు లేడు. హల్లెలూయా. మరణమును జయించిన వాడే మరణం నుంచి తప్పించేవాడు. అలాగే నాశనం నుంచి తప్పించేటువంటి ఆయనే జీవాధిపతి అయినటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క లోకంలో ఆయనను ముద్దు పెట్టుకోకపోతే, ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే ఎవరికి జీవం లేదు. కాబట్టి ఆయన ఆశ్రయించే వారందరూ ధన్యులు దేవునికి లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క లోకంలో ఆయనను కలిగి ఉండడమే గొప్ప భాగ్యం. ఆయన అంగీకరిస్తే నిత్య జీవం అని దేవుని